ప్రతిక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఒక్క అగ్గిపుల్ల 34 మంది తహసీల్దార్ల బదిలీలను ఆపేసింది. మదనపల్లె సబ్ కలెక్టర్ ఫైళ్ల దహనం కేసులో రాష్ట్ర స్థాయి అధికారుల దర్యాప్తు వేగవంతం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచర భూ కబ్జాదారులపై ముమ్మర వేట. సబ్ కలెక్టర్ కార్యాలయం, పలు తహసీల్దార్ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుతో పాటు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు. భూ కబ్జాల కూపి మరింత లాగడానికి రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి సిసోడియా రైతుల నుంచి వినతులు. మరోవైపు అణువణువు జల్లెడ పడుతున్న సిఐడి చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ బృందం. సెక్యూరిటీ అవసరం లేదన్న టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కడప మాధవిరెడ్డి. కడప గడపలో వైఎస్ ఫ్యామిలీని ఎదిరించి విజయం సాధించిన డైనమిక్ లేడీ. అద్భుత వాగ్దాటి, జన సమ్మోహన శక్తి ఆమె సొంతం. కార్మిక సోదరులారా, మీ హక్కులపై అవగాహన పెంచుకోండి. అవుట్ సోర్సింగ్ విధానంతో కార్మికులచే వెట్టి చాకిరి, ప్రాంతీయ పార్టీల విధానాలు కార్మికుల కడుపులు కొడుతున్నాయి. నాటి నెహ్రూ హయాం నుంచి నేటు సోనియా గాంధీ పాలన వరకు కాంగ్రెస్ ది పేదల సంక్షేమ పక్షమే. రాష్ట్ర స్థాయి కార్మిక శిక్షణ తరగతుల్లో మదనపల్లె కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, సబ్ రిజిస్టర్ కార్యాలయం తనిఖీ చేసిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సైజే. మదనపల్లె సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని గురువారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ సరోజా తనిఖీ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఆదివారం అర్ధరాత్రి ఫైళ్ల దగ్ధం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడం తెలిసిందే. ఘటనకు సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో భూ కబ్జాలు, అక్రమ రిజిస్ట్రేషన్లపై ఐజీ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి నివేదికలను సేకరించారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా మదనపల్లెలో తిష్టవేసి రెవెన్యూ సిబ్బందిని విచారిస్తున్నారు. అలాగే సిఐడి విభాగం చీఫ్ రవిశంకర్ ఐఎన్ఆర్ మరోవైపు లోతుగా దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నేతృత్వంలో తన 11 బృందాలతో అనుమానితులను వేరువేరు ప్రాంతాలకు తరలించి విచారిస్తుండడం తెలిసిందే. ఘటన జరిగి 5 రోజులైనా కేసును నిగ్గు తేల్చలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రహారీ గోడలు ఎత్తు తక్కువ సైజు ఉండడం, బయట వ్యక్తులు గోడ దూకి లోనికి ప్రవేశించి సీసీ కెమెరాలు లేని చోట లోనికి ప్రవేశించి ఈ దుశ్చర్యలకు పాల్పడి ఉంటారని మరో కోణంలో అనుమానిస్తున్నారు. భూ కబ్జాదారులకు సర్వేయర్లు, విఆర్ఓలు, డాటెడ్ ల్యాండ్స్, 22 ఎకరాల నిషేధిత జాబితాలోని భూముల వివరాలను పెద్ద పెద్ద తిమింగలాలకు సమాచారాన్ని అందజేసి ముడుపులు తీసుకున్నారని ఆరోపణలపై కూడా అధికారులు దర్యాప్తు చేపట్టారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై శరవేగంగా విచారణ కొనసాగుతుంది. తీగలాగితే కదులుతున్న డొంక, పలువురు అధికారులు గుండెల్లో గుబులు. ఇప్పటి వరకు 19 మందిని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనలో 30 మందికి పైగా సంబంధం ఉన్నట్లు అధికారుల అంచనా. మరో 2-3 రోజుల్లో కొలిక్కి రానున్న సంఘటన పూర్తి వివరాలు. మదనపల్లె సబ్ కలెక్టర్ ఫైళ్ల దగ్ధం కేసులో విచారణ వేగవంతం చేశామని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ, అనుమానితులను అందరినీ విచారిస్తున్నాం. కాల్ డేటా డంప్ తీసి ఎవరి పాత్ర ఉంది అన్న కోణాల్లో ముందుకు పోతున్నామన్నారు. ఫైళ్ల దగ్ధంలో ఏ ఫైళ్లు కాలినాయో వాటిని బట్టి కేసు తీవ్రత ఉంటుందని ఎస్పీ తెలిపారు. 30 మందికి పైగా రెవెన్యూ సిబ్బందిని ఇప్పటి వరకు విచారించినట్లు తెలిపారు. ఎవరిని అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. సార్ ఎవరెవరు సార్ కానిస్టేబుల్ పేర్లు సార్ స్టార్టింగ్ నుండి పేర్లు సార్ సార్ మొదటి నుంచి చెప్పండి సార్. అదే మొదటి రోజు నుంచి మన విచారణలో ఏముంది? మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ తర్వాత ఫస్ట్ మేము చేసింది ఎక్స్పర్ట్స్ అని పిలిపించుకుని ఫస్ట్ సీన్ ఆఫ్ క్రైమ్ డిస్టర్బ్ కాకుండా చేయగలిగాం. థర్డ్ పర్సన్స్ ఎవరు కూడా లోపలికి వెళ్ళి దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇన్షూర్ చేయగలిగాం. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, డాగ్ స్క్వాడ్, అదేవిధంగా బ్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్,
ప్రాపర్ మా దగ్గర నుండి ఆల్మోస్ట్ 10 టీమ్స్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్, ఎస్పీడీసీఎల్ పవర్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ వైరింగ్ చేసిన అవుట్ సైడ్ పర్సన్స్, ప్రైవేట్ పీపుల్ అందరినీ కూడా పిలిపించి ఫస్ట్ మేము ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఎందుకు అయింది అన్న కోణం మీద ఫస్ట్ మేము వాళ్ళ దగ్గర నుండి రిపోర్ట్స్ అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా రీడింగ్స్ తీసుకున్నట్టు అని చేశారు. సో దీస్ వేరియస్ డిపార్ట్మెంట్స్ విల్ సబ్మిట్ రిపోర్ట్స్ టు us now. సబ్మిట్ చేస్తారు డే ఆర్ ఓకే. వన్స్ దే డిటర్మైన్ ప్రాక్టికల్ అంటే ఒక కుట్రకోణం ఉందా లేదా అన్నది ఫస్ట్ నేను ఎస్టాబ్లిష్ చేసే ముందర అసలు లోపల ఏమైంది, పవర్ సర్జ్ వల్ల అయిందా, ఏ రకమైన మెటీరియల్ వాడారు, లోపల ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ మేము డిటర్మైన్ చేయడం ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇక్కడ ఎవరు యాక్టివ్గా ఉన్నారో ఆ టైంలో టెక్నికల్ అనాలిసిస్ ఏ విధంగా చేయాలి, డేటా ఎలా కలెక్ట్ చేయాలి, అది ఇంపార్టెంట్. సో మేము చాలామందికి సంబంధించిన కాల్ డేటా కలెక్ట్ చేసాం. ప్రతి ఇన్వెస్టిగేషన్లో ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవుతుందో దానికన్నా అందరిట్లో అలర్ట్నెస్తో దీనిలో ఫాలో అవుతున్నాం. అంతేకాకుండా హండ్రెడ్స్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ఫుటేజ్ కూడా మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. దాదాపు 21 కెమెరాలు ఉన్నాయి బయట, అదేవిధంగా లోపల 11 కెమెరాలు ఉన్నాయి. అవైలబుల్ ఏంటి, మనకి పనికొచ్చే ఫుటేజ్ ఏంటి, ఇదంతా ఐసోలేట్ చేసుకున్నాం. చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. అయినా సరే వీలైనంత వరకు ఫాస్ట్గా దాదాపు 10 నుండి 12 టీంలు జాబ్ మీద పెట్టాం. అంతేకాకుండా అనుమానాస్పద వ్యక్తులు సెక్యూరిటీ అవసరం లేదంటూ తిప్పి పంపిన కడప టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కనీస సమాచారం ఇవ్వకుండా తనకున్న 2+2 గన్మెన్లు 1+1 కు కుదించారు. తన భర్త రెడ్డప్ప గారి శ్రీనివాసులరెడ్డికి ఉన్న 1+1 సెక్యూరిటీని పూర్తిగా తొలగించారు. దీంతో తనకు అసలు సెక్యూరిటీనే అవసరం లేదంటూ కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి తిప్పి పంపింది. సెక్యూరిటీ కుదిస్తూ పోలీసు అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం కడప రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కడప శాసనసభ స్థానం నుంచి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్ప గారి శ్రీనివాసులరెడ్డి సతీమణి ఫైర్ బ్రాండ్ రెడ్డప్ప గారి మాధవిరెడ్డి ఇటీవల ఎన్నికల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి వైసీపీ అభ్యర్థి అంజద్ బాషాపై 18,000 మెజార్టీతో విజయం సాధించింది. ఎన్నికలకు ముందు ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి తమ్ముడి నుండి తనకు ప్రాణహాని ఉందని పోలీసులను కోరడంతో మాధవిరెడ్డి ఆమె భర్త శ్రీనివాసులరెడ్డికి సెక్యూరిటీని కేటాయించారు. తాజాగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గన్మ్యాన్లను తొలగించడంతో ఆమె మనస్తాపానికి గురై మొత్తానికే సెక్యూరిటీ అవసరం లేదంటూ తిప్పి పంపి శాసనసభ సమావేశాలకు హాజరవుతుండడం కలకలం రేపుతోంది. జగన్ సొంత ఇలాఖా అయిన కడపలో మాధవిరెడ్డి విజయం సంచలనంగా మారింది. ఈ విషయంలో పోలీసులు ఎలా స్పందిస్తారు అన్నది వేచి చూడాల్సిందే. ఏపీలో ఎన్డీఏ కూటమి నాయకులకు శుభవార్త. నామినేటెడ్ పోస్టుల కసరత్తు పూర్తి. కూటమిలో కుదిరిన ఒప్పందం. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీజేపీ వాటా 10%, జనసేన వాటా 30%, టీడీపీ వాటా 60%గా తెలుస్తోంది. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట బీజేపీకి 50% పదవులు ఇవ్వనున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట బీజేపీకి 10%, జనసేనకు 30% ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట 60% జనసేనకు, 30% టీడీపీకి, 10% బీజేపీకి కేటాయించనున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి టీడీపీ కూటమి పార్టీల మధ్య ఒప్పందం కుదరడంతో ఆశావాహుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే టికెట్లు ఆశించి నిరాశకు లోనైన నాయకులు టీడీపీ జనసేన వర్గీయులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 5 రోజులైంది సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్గిపడి. వందలాది ఫైళ్లు కాలి బూడిదైపోయి. ఈ దురాగతానికి పాల్పడిన మూల విరాటులను కనిపెట్టే పనిలో ఏకంగా రాష్ట్ర ఉన్నతాధికారులు మదనపల్లెలో మకం వేశారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకొని నేర పరిశోధన జరుగుతోంది. జాతీయ స్థాయి నేర పరిశోధన యంత్రాంగాన్ని ఈ కేసు ఛేదించడానికి మూల విరాటులను పట్టడానికి ఉపయోగిస్తున్నారు. 2 ఉన్నతాధికారులను, ఒక సీనియర్ అసిస్టెంట్ ను, డివిజన్ లోని వందలాది రెవెన్యూ ఉద్యోగులను ఈ క్రమంలో విచారిస్తున్నారు. రాజకీయ కోణం పరంగా మాజీ వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి బంధువు రైస్ మిల్ మాధవిరెడ్డిని పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారని ప్రచారం జరుగుతున్నా అధికారికంగా ఈ సమాచారం ధృవీకరించబడడం లేదు. కేసును సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. స్వీయ పర్యవేక్షణ చేస్తూ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ దుశ్చర్యకు సంబంధించిన మూల విరాట్టులు తప్పించుకోకూడదనే కృత నిశ్చయంతో బాబు ఉన్నట్లు స్థానిక టీడీపీ వర్గాలు అంటున్నాయి. అన్నమయ్య జిల్లా హార్స్లీ హిల్స్ లో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకుల ద్వారా నిర్వహించిన
పారిశుద్ధ కార్మికుల సమావేశాలకు మదనపల్లె కాంగ్రెస్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. కార్మికుల చట్టాల ద్వారా వారి హక్కులు ఏ విధంగా సాధించుకోవాలో ప్రాంతీయ పార్టీలు చేస్తున్న మోసాలను తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ గనుక అధికారంలోకి వస్తే పాత పద్ధతిని అవలంబించి కార్మికులకు అండగా ఉంటుందని తెలియజేశారు. సిపిఐ అనుబంధ సంస్థ ఐఐటియుసి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు హార్సిలీ హిల్స్ వేదికగా నిర్వహించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుబ్బారాయుడుతో పాటు పలువురు యూనియన్ నేతలు పాల్గొన్నారు. ప్రత్యేక అతిథిగా మదనపల్లె కాంగ్రెస్ నేత రెడ్డి సాహెబ్ హాజరై కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. కార్మికుల విధి విధానాలపై అవగాహన కలిగించి చైతన్యం చేయడానికి ఈ శిక్షణ తరగతులు దోహదపడతాయన్నారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులకు సంక్షేమ పథకాలు తొలగింపు దారుణమన్నారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అవుట్సోర్సింగ్ విధానం కాకుండా కార్మికులకు పర్మనెంట్ ఉద్యోగాలతో ఎంతగానో సహకరించిందన్నారు. మున్సిపల్ కార్మికుల యూనియన్ ద్వారా సురేష్ గారు, సిపిఐ మురళి గారు, ఇంకా కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మదనపల్లికి వచ్చి అన్న మీరు రావాలా, మా కార్మికులకు జరుగుతున్న న్యాయాన్యాయాల గురించి మీ ఆలోచనలు మీ పార్టీ విధానాలు కూడా మాతో పంచుకుంటే బాగుంటుందని చెప్పి ఆహ్వానించడం జరిగింది. వారికి ఇక్కడికి వచ్చేసిన కార్మికులకందరికీ ఈరోజు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంతవరకు మన తులసేంద్ర ప్రసాద్ సార్ గారు చెప్పినటువంటి చరిత్ర తీసుకుంటే దాదాపు 100 సంవత్సరాల నుంచి దళితులే ఈ చివరి కార్మిక వృత్తిని తీసుకుని తరతరాల నుంచి సమాజాన్ని శుభ్రపరిచే కార్యక్రమం చేస్తా వస్తా ఉంది. అలాంటి కార్మికులను నేటి రాజకీయ నాయకులు కావచ్చు, నేటి ఎదిగిన కులాలు కావచ్చు, ఎంతసేపు వారి ద్వారా పని చేయించుకొని ఎంతో కొంత వాళ్ళకు ముట్ట చెప్పి సేవ చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు. కానీ వారి జీవితాల్లో అందరికీ సమానంగా అభివృద్ధి చెందడానికి సహకరిద్దామనే ఆలోచన ఏమనే మాత్రం లేదు. మునపటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్మికుల కోసం కార్మికుల జీవితాలు బాగుండాలనే ఉద్దేశంతో ఉద్యోగులకు భద్రత కల్పిస్తూ ఉద్యోగ పెన్షన్ విధానాన్ని అందరూ ఉద్యోగాల్లాగానే పర్మనెంట్ చేస్తూ కార్మికులకు జీతాలు ఇచ్చి జీవితాలు బాగు చేసే కార్యక్రమం జరుగుతూ వస్తూ ఉంది. దాన్ని ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ పర్మనెంట్ వద్దు, పెన్షన్లు వద్దు మొదలుపెట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రస్తుత అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో కీలక ఫైళ్లు కాలి బూడిదైపోయాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు భారీ మొత్తంలో ప్రభుత్వ ప్రైవేట్ భూములు కబ్జా చేశారని, ఆ భూముల వివరాలు ఆ ఫైళ్లన్నీ ఇదే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాయని టీడీపీ నాయకులు అంటున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఉన్నత స్థాయి రాష్ట్ర అధికారులతో దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 34 మంది తహసీల్దార్ల రిలీవ్ ను నిలిపివేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భూములు దాఖలు చేస్తూ గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీటితో పాటు సబ్ కలెక్టర్ కార్యాలయంలో 100 ఎకరాలకు సంబంధిత పత్రాలు కాలిపోయాయి. పెద్దిరెడ్డి సోదరుడు తంబలపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి కూడా 100 ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. తంబలపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలోని భూములు వివరాలు మొత్తం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోనే ఉన్నాయి. మదనపల్లె
మదనపల్లె అనంతపురం జాతీయ రహదారి విస్తరణ కోసం చేపట్టిన పనుల భూసేకరణ సమయంలో ప్రభుత్వ భూములు చూపించిన పెద్దరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి ఆయన అనుచరులు ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల పరిహారం తీసుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ రికార్డులు బయటపడకుండా చూడాలని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని రికార్డులను నిప్పంటించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే అక్కడే కథ అడ్డం తిరిగింది. ఇటీవల చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన తహసీల్దార్లను బదిలీ చేశారు. సుమారు 34 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ తహసీల్దార్లు అందరూ రిలీవ్ అవుతున్న సమయంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం, రికార్డులు కాలిపోవడంతో సీన్ రివర్స్ అయింది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ విభాగాన్ని 2 రోజుల క్రిందట గుర్తు తెలియని వ్యక్తులు కాల్చేశారని కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ కోసం వచ్చిన తహసీల్దార్లను రిలీవ్ చేయవద్దంటూ CCLA నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ క్రమంలో మంగళవారం జిల్లాల్లో 34 మంది పొరుగు జిల్లాల తహసీల్దార్లను రిలీవ్ ఆర్డర్లను కలెక్టర్ వెంకటేశ్వర్ నిలిపివేశారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదం కేసు ఓ కొలిక్కి వచ్చే వరకు ఆ 34 మంది తహసీల్దార్లు బదిలీలు తాత్కాలికంగా నిలిచిపోతాయని అధికారులు అంటున్నారు. ఇక తహసీల్దార్ల బదిలీలు ఎప్పుడు ఉంటాయో అనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. అలాగే 2019 నుండి 5 ఏళ్ల కాలంలో అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాల్లో వ్యవసాయ ఇనాం ప్రభుత్వ భూముల అన్యాక్రాంతం కన్వర్షన్ చేసిన భూముల వివరాలపై జిల్లా అధికారులను CCLA వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఇప్పుడు మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లిలో గతంలో పనిచేసిన తహసీల్దార్లను పిలిచి విచారణ జరిపే అవకాశం ఉందని తెలిసింది. మొత్తం మీద మదనపల్లె డివిజన్ పోలీసులకు ఇప్పుడు చేతి నిండా పని దొరికినట్లు అయింది. ఈ కేసులో ఎవరెవరు చిక్కుకుంటారో, కథ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతుందో అని ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒక్క అగ్గిపుల్ల 34 మంది తహసీల్దార్ల బదిలీలను ఆపేసింది. మదనపల్లె సబ్ కలెక్టర్ ఫైళ్ల దహనం కేసులో రాష్ట్ర స్థాయి అధికారుల దర్యాప్తు వేగవంతం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచర భూ కబ్జాదారులపై ముమ్మర వేట. సబ్ కలెక్టర్ కార్యాలయం, పలు తహసీల్దార్ కార్యాలయాలు, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుతో పాటు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు. భూ కబ్జాల కూపి మరింత లాగడానికి రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి సిసోడియా రైతుల నుంచి వినతులు. మరోవైపు అణువణువు జల్లెడ పడుతున్న CID చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ బృందం. సెక్యూరిటీ అవసరం లేదన్న టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కడప మాధవిరెడ్డి. కడప గడపలో వైఎస్ ఫ్యామిలీని ఎదిరించి విజయం సాధించిన డైనమిక్ లేడీ. అద్భుత వాగ్దాటి, జన సమ్మోహన శక్తి ఆమె సొంతం. కార్మిక సోదరులారా, మీ హక్కులపై అవగాహన పెంచుకోండి. అవుట్సోర్సింగ్ విధానంతో కార్మికులచే వెట్టి చాకిరి, ప్రాంతీయ పార్టీల విధానాలు కార్మికుల కడుపులు కొడుతున్నాయి. నాటి నెహ్రూ హయాం నుంచి నేటు సోనియా గాంధీ పాలన వరకు కాంగ్రెస్ ది పేదల సంక్షేమ పక్షమే. రాష్ట్ర స్థాయి కార్మిక శిక్షణ తరగతుల్లో మదనపల్లె కాంగ్రెస్ నేత షేక్ రెడ్డి సాహెబ్ వ్యాఖ్యలు. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.